గణతంత్ర దినోత్సవం రోజు కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పొందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము. దీనికి సంబంధించి అయితే ఘటన జరిగిన సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ఎందుకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి? తరచూ పదే పదే కేవలం రాజీవ్ రహదారి లాంటి ప్రధానమైనటువంటి రహదారే కాదు, ఇతర ప్రాంతాల్లో సైతం రోడ్డు ప్రమాదాల్లో చాలామంది అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు మృతి చెందుతున్నటువంటి ఘటనలు చాలా విషాదాన్ని నింపుతున్నాయి. ఆ కుటుంబానికి తీరని లోటును మిగిలిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటనతో ఆ కుటుంబ సభ్యులు, మృతులకు సంబంధించినటువంటి బంధువులు, మిత్రులు అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. ఆ మృతికి సంబంధించిన తండ్రి ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఏం చేస్తున్నారు? మీ కుమారుని పేరేంటి? గణేష్ మా కుమారుని పేరు. ఏం చేస్తుంటారు? ఇటే సిటీకి వచ్చిండు. సిటీకి వచ్చాడు పోగా సడన్గా హౌసింగ్ బోర్డు కాడ బస్ అడ్డం అయిందట. అంతే సంగతి. స్పాట్. ఎప్పుడు జరిగింది? మీకు సమాచారం ఎప్పుడు వచ్చింది? ఆయన ఏం చేస్తుంటాడు? గణేష్తో పాటు ఇంకెవరు ఉన్నారు? ఏ పని మీద వీణవంక నుంచి ఇటు వచ్చింది మామిడాలపల్లి నుంచి? అటు వెళ్ళే సమయంలో ఏ టైంలో ఈ ప్రమాదం చోటు? పొద్దున గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వాళ్ళు తమ కాలేజీకి వచ్చినారు. వచ్చి ఇక్కడ ఒక కరీంనగర్ ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కార్యక్రమం అయిపోతూనే తిరిగి ఇంటికి ప్రయాణమైనటువంటి క్రమంలో ఆ వ్యాన్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల అక్కడ అసలు అక్కడ టర్నింగ్ తీసుకోవడానికి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో యూటర్న్ ఉంటుంది. యాక్చువల్ రోడ్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అక్కడ నుంచి ఈ వెహికల్ తిరిగి రావాలి, కానీ మధ్యలో డివైడర్ ఉంటుంది చిన్న 2 వీలర్ వెహికల్ పాస్ కావడానికి. అందులో నుంచి ఈ వెహికల్ రావడం వల్ల వీళ్ళు సడన్ బ్రేక్ వేసి రావడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. వాస్తవంగా 100% ఆ వ్యాన్ డ్రైవర్ తప్పిదం వల్లనే ఈరోజు 2 కుటుంబాల్లో విషాదం అనేది, అసలు ఇది చాలా విషాదకరమైన విషయం. కరీంనగర్లో ఉన్నటువంటి ఎనీ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం కానీ ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలి. ఇట్లా ఈ ఘటన మాత్రం కరీంనగర్ జిల్లా ఈరోజు గణతంత్ర దినోత్సవం నాడు జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. వీరిద్దరు పేర్లేంటి? వీరు రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? ఇక్కడ కరీంనగర్లో ఉంటున్నారు? రోజు వాళ్ళు బైక్ ద్వారా రోజు అప్ అండ్ డౌన్ చేసి తిరిగి ఇంటికి వెళ్తారు సార్. అది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఏం లేదు సార్, 100% ఈ విచారణపై సిపి గారు ఒక పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలి. ఆ స్కూల్ యాజమాన్యం బస్సును సీజ్ చేయాలి. ఇంకొకరి పేరు సందీప్ యాదవ్, గణేష్ యాదవ్, సందీప్ రెడ్డి. సో మొత్తం మీద నిర్లక్ష్యంగా వాహనం నడిపినటువంటి పాఠశాల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాహనం నడపడము, టర్నింగ్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రులు అందరూ కూడా దాదాపు 10 ఏళ్ల పాటు విషాదంలో మునిగాల్సినటువంటి దుస్థితి నెలకొంది. దీనికి ఖచ్చితంగా నిర్లక్ష్యమైనటువంటి ధోరణి వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేటువంటి వాదనలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనతో మరో బీజేపీ నేత ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఈరోజు పొద్దున గణతంత్ర దినోత్సవం కాబట్టి పిల్లలందరూ బైక్ ర్యాలీ మీద వచ్చిండ్రు. అక్కడ వాళ్ళ కాలేజీలు కూడా బైక్ ర్యాలీ తీసిండ్రు. గతంలో కూడా అక్కడ ఆ హౌసింగ్ బోర్డ్ కొత్త మానేర్ రోడ్ మీదకి వెళ్ళి వంతెన మీదకి వెళ్ళి ఆ డౌన్లా ఉంటుంది కాబట్టి హౌసింగ్ బోర్డులు సబ్ స్టేషన్ దగ్గర సడన్లీ బస్సు వచ్చేసింది. వచ్చిన తర్వాత వీళ్ళు బండ్లు స్లోగానే వస్తారు. ఆ బస్సు రాగానే యూటర్న్ చేసుకుంటుంది, పోయి వాళ్ళు గుద్దుకున్నారు. కాబట్టి అక్కడ కంపల్సరీ ఈ భద్రతను సిపి గారు ఇది ట్రాఫిక్ ఏర్పాటు చేసి అక్కడ యూటర్న్ తీసేయాలి. ఇది గతంలో కూడా 2-3 అయింది. దీని మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు చనిపోయిన పిల్లలకు ఇద్దరు అకస్మాత్తుగా వాళ్ళిద్దరికి సందీప్ రెడ్డి, గణేష్కు వాళ్ళిద్దరు తల్లిదండ్రులకు ఒకరే అబ్బాయి. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. మొత్తం మీద రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పి ఒకవైపు ర్యాలీలు నిర్వహిస్తున్నారు, అధికారులు ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడము, దీంతో దురదృష్టవశాత్తు అక్కడ ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కలత చెందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రమాదాలకి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మృతుల కుటుంబాలకి ఆర్థికపరమైనటువంటి సహాయం సైతం చేయాలి, న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్ మనం వారి మాటల్లోనే విన్నాం. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టి నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్,
RTV కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.